ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారే ఉన్నంతగా సంతోషించుడి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, క్రీస్తు విషయంలో మనకు కలిగే శ్రమలు తక్షణము ఆనందాన్ని ఇవ్వవు, అవి బాధను ఇస్తాయి. కానీ ఆ శ్రమల చివర పొందే అనుభవము మన హృదయాన్ని మహా ఆనందముతో నింపుతుంది. శ్రమను దాటి వచ్చిన విశ్వాసి దేవుని సన్నిధిని లోతుగా అనుభవిస్తాడు. ఆ అనుభవమే అతని బలమవుతుంది. అందుకే పేతురు గారు చెబుతున్నారు, క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడు అని. ఎప్పుడైతే క్రీస్తు శ్రమలలో పాలి భాగస్థులం అవుతామో అప్పుడే పరిపక్వ క్రైస్తవులము అవుతాము. శ్రమల సంతోషాల మధ్య సంఘర్షణలో క్రీస్తుతో కలిసినటువంటి అనుభవం మహా ఆనందము. శ్రమలు మనలను కృంగదీయడానికి కాదు, విజయం ఆ మార్గం వైపు నడిపించడానికి. మన బలహీనతలో ఆయన బలము ప్రకటించబడుతుంది. శ్రమలో దేవునిపై ఆధారపడినప్పుడు దాన్ని అధిగమించే శక్తి లభిస్తుంది. సంతోషించమని చెప్పినది బాధను నిరాకరించమని కాదు, శ్రమను అధిగమించే దైవిక శక్తిని గుర్తించమని. ఆ శక్తి మనకు నిశ్చయత ఇస్తుంది. దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతాయని, ఈ నిశ్చయత రక్షణలో మరింత లోతైనటువంటి అనుభవాన్ని జతచేస్తుంది. యేసు ప్రభు యొక్క రాకడలో ఆయనను ఎదుర్కొంటామనే ఖచ్చితమైన నిరీక్షణను కలిగిస్తుంది. ఈ నిరీక్షణనే మనకు మహా ఆనందము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, శ్రమల సంతోషాల మధ్య సంఘర్షణలో క్రీస్తు శ్రమ అనుభవము మనకు మహా ఆనందము. క్రీస్తుతో శ్రమించిన వారు ఆయన మహిమలో సంతోషిస్తారు. ఆయనతో శ్రమించిన వారికి ఆయనతో మహిమ కూడా సిద్ధమై ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.